అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడే. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అండి. ఇవాళ ఏమీ చదువురానివాడు ఎక్కడి నుంచో వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా శ్రీచక్రం టీవీ చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా, చిర్రన చీదకుండా, దగ్గకుండా, జ్వరం రాకుండా రాత్రింబవళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండిపోయినా పిల్లల్ని భుజాల మీద వేసుకుని ట్రంకు పిట్టె చేతిలో పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి వాడికొచ్చిన ఒక్క లడ్డు మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాస్త శనగపప్పు కలిపి తన వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుకున్న తర్వాత తన కళ్ళు కద్దుకుని నోట్లో వేసుకుని నేను యాత్ర చేశానని పొంగిపోయేటటువంటి ఒక సామాన్య భక్తుడికి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్నవాడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనే చేయిస్తున్నాడు నిజానికి.